శ్రావణి సుబ్రహ్మణ్యం విరామం తరువాత. ఏంటక్క మీ కోళ్ళు? అదెప్పుడు అంతేగా, దాని నోరే అంతా. కోటీశ్వరరాలైన మహేశ్వరి ఈ ఇంటి కోడలుగా వస్తోందని కుళ్ళుకుంటోంది. అందుకే కావాలనే గొడవలోకి దించి మళ్ళీ ఏమి ఎరగనట్టు పద్ధతిలో వెళ్తోంది. దానికన్నా గొప్ప సంబంధం సుబ్రహ్మణ్యానికి దొరికిందని కుళ్ళుకుంటోంది. తట్టుకోలేక నా మీద విరుచుకుపడుతోంది. ప్రతిదానికి పొగరబోతుతనంగా మాట్లాడుతుంది. అది నా మీద పితూరులు చెప్తుంటే దాని మాటలకి పిచ్చి సన్నాసి నా పెద్ద కొడుకు గంగిరెద్దులా తలాడిస్తున్నాడు. మహేశ్వరిని చూసిన దగ్గర నుంచి ఇది మొహం మార్చుకుని మొటమొట్లాడుతుంది. అంతకుముందు అదే పెద్ద జమీందారీ కూతుర్నని విర్రవీగేది. ఇప్పుడు దాని మొహం మీద తన్నే రాజాలాంటి సంబంధం వచ్చింది కదా, అందుకే కొత్త కొత్తలాడుతుంది, కసుబుసులాడుతోంది. పెట్టక ఓ చిల్లర కొట్టు పెట్టింది. ఏదన్నా అంటే నీ కొడుకు అభిని నేనే మనిషిని చేశాను, తెలివితేటలు నేర్పాను అంటుంది. అక్కడికి ఇది వాడి పెళ్ళం అయ్యుండకపోతే వాడేదో రోడ్డు మీద అడుక్కు తినేవాడు అన్నట్టు మాట్లాడుతుంది. సుబ్రహ్మణ్యానికి ఈ సంబంధం కుదిరిన తర్వాత కాస్త తగ్గింది కాని పూర్తిగా మారలేదు. ఎంతైనా కుక్కతోక వంకరే అని అది అప్పుడప్పుడు మునిపట్లాగానే మాట్లాడుతుంది. ఇంతకు ముందు సుయ్యమంటూ నేరుగా మాట్లాడేది ఇప్పుడు కాస్త చాటుమాటుగా డొంక తిరుగుడుగా మాట్లాడుతుంది. ఏంటెక్క నువ్వనేది? సుధ కాస్త ముక్కోపి, ఏదో మాటకు మాట అనే మనిషే కాని మరీ నువ్వు చెప్పేంత గయ్యాళతనంగా ప్రవర్తిస్తుందా? అవును, ప్రవర్తిస్తుంది. నా మనసుకు నచ్చినట్టు బంగారంలాంటి సంబంధం ఆ భగవంతుడు నీ రూపంలో తీసుకొచ్చాడు. ఇంకా దాని దయాదాక్షిణ్యాలు నాకెందుకు? ఆ అడ్డగాడిదిని దాని పాటికి దాన్ని వాక్కోమని వదిలేశాను. ఇది ఎన్ని డ్రామాలాడినా నేను దీన్ని మహిని ఒకేలాగా చూస్తానా? ఇదెక్కడా మహి ఎక్కడా? దాని కాలిగోటికి సరిపోతుందా ఇది? ఏంటమ్మా ఈ ఫిలప్ చేయడం? పేరు రాయడం కూడా తెలియదా? వెళ్ళి సరిగ్గా ఫిలప్ చేసుకురా. వెళ్ళెళ్ళు. ఏంటి సార్, మార్నింగ్ ఇంట్లో ఏదైనా ఫైటా? మేడం ఫైరా? అమ్మా మీరేం దిగులు పడకండి, మీరెళ్ళి కూర్చోండి, మీ పని సార్ పూర్తి చేస్తారు. సార్, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఇక్కడ చూపిస్తే ఎలా? కస్టమర్స్ మన మీద ఎంత నమ్మకంతో వస్తారు. పాపం ఆవిడ అలా అంటే ఎలా? ఇదిగోండి, ఇది పూర్తి చేసి వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వండి. ఇవ్వండి సార్. అంటావయ్యా సుబ్రహ్మణ్యం, ఎన్నైనా అంటావు. రేపు పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఇలా నీతులు చెప్పేవాళ్లే నోళ్లు మూసుకుంటారు. సార్, నేను మారే ప్రసక్తే లేదు. మీరే చూస్తారు కదా, నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రేమగా నా వెనకాలే తిరుగుతూ ఏమండి ఏమండి అంటూ ఉంటుంది. ఒకటి మాత్రం నిజం సార్, నాకు కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలు. ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఎందుకయ్యా ఈ డొంక తిరుగుడు కథలు? సైట్గా నేను నా భార్యకి అణిగిమణిగి ఉంటాను, ఎస్ మేడం అంటూ ఉంటాను అనరాదు? నేనేం అనుకోనులే. సరే, అలాగే అనుకోండి. అయినా తన వాళ్ళందరినీ వదిలేసి మన మీద నమ్మకంతో జీవితాంతం గడపడానికి వచ్చే ఆమెకి ఎస్ మేడం అంటూ దాసుడుగా ఉంటే తప్పేం లేదు సార్. వెళ్ళవయ్యా సుబ్రహ్మణ్యం, ఇలాంటి మాటలు చాలా వినాలే. వెళ్ళు. సర్లేండి సార్, పాపం ఆవిడకి ఏం కావాలో కాస్త చూసి పంపించండి. శ్రావణి, రండి సార్. రా శ్రావణి, రండి.
na 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 na